పరిశుద్ధ ప్రవాహిని, ఇది పరమాత్మ ప్రబోధిని. పరిశుద్ధ ప్రవాహిని. పరిశుద్ధ ప్రవాహిని అను ఈ ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. రండి, ఈ కార్యక్రమము చూసి దైవ ఆశీర్వాదాలు పొందాలి. ఒకరికి తోడుగా ఉండడు, ఒకరికి కూడా తోడుగా ఉండడు. దేవుడు చెప్పాడు. ప్రవక్త ఎవరు? దేవుని యొక్క ప్రతినిధి. అమ్మా, దేవుడు తరపున మాట్లాడేవాడు. ఇప్పుడు అడ్వకేట్ ఉంటాడు కదా, అడ్వకేట్ అంటే ఉత్తరవాది. తరపున ఉండిగా ప్రతివాదితో మాట్లాడతాడు. అట్లనే దేవుడు కూడా ప్రవక్తను పంపించి చెప్పించని మాట. ఎవరు అనామకుడు లేదా రూపేడు కాదు, దేవుని ప్రవక్త, దేవుని బిడ్డ. గుర్తుపెట్టుకుని మనతో కూడా చాలాసార్లు దేవుడు తన బిడ్డను పంపించి మాట్లాడుతుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు తెలియదు కదండి, వచ్చి నీతో మాట్లాడతారు. దేవుని వాక్కు నీకు వినిపిస్తారు. దేవుడు చెప్పమన్న మాట చెబుతారు. అది నువ్వు విని గ్రహింపు చేసుకోవాలి. ఇతను వ్యతిరేకంగా లోబడినట్టు ఉన్నాడు, కానీ ఆయన మళ్ళా కూడా తన మనసును అదుపులో పెట్టుకోకుండా ప్రవర్తించిన విధానము ఈ అమర్చారం చూస్తున్నా. ఆ తర్వాత నాలుగోది ఏంటంటే దేవుడు వద్దన్న పని చేశాడు, జరిగించాడు. దేవుడు వద్దన్న పని ఆయన చేసినట్టుగా మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియ దేవుడు ఉంటారా మనం గమనించుకుందాం. ఎందుకంటే దేవుడు నిలబెట్టుటకు పడగొట్టుటకు దేవుడు అమ్మా సమర్థుడు, శక్తి కలవాడు. నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా దేవుడు వశమే. ఇది పెట్టుకోండి. దేవుడు మన జీవితంలో కొన్ని నిలబెడతాడు, కొన్ని పడగొడతాడు. మన జీవితంలో కొన్ని వస్తాయి స్తంభాలు కదండి, పిల్లర్స్ లాగా వచ్చి స్ట్రాంగ్ పనులు వేసుకొని కూర్చుంటే మనం. అందుకే కొరింథీయులో మాట ఉంది కదా, దేవుని ఎదుట దుర్గములను పడదోయగల శక్తిని దేవుడు మనకు. మా యుద్ధోపకరణలు ఏంటి అంటే శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడదోయగలనంత బలము కలవైనవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా అని చెప్పండి. బలము కలవై ఉన్నవి. ఎస్, నువ్వు ఆ బలాన్ని సంపాదించుకోవాలి దేవుని దగ్గర. అమర్షాకి అవకాశం ఉంది, ప్రొవిజన్ ఉంది, అయినా కూడా దానిలోకి వెళ్ళలేకపోయాడు అమర్ష. మనం కూడా చాలా మంది అంతే. దేవుడు ఆ ప్రొవిజన్ మనకు ఇస్తాడు. దేవుడు మనకు ఆ సామర్థ్యతను, ఆ ప్రొవిజన్ దేవుడు మనకి ఇచ్చాడు. ఆ పొటెన్షియల్ దేవుడు మనకి ఇచ్చాడు. అయితే మనమే వాటిని గ్రహించుకోలేక పాపంలో పడిపోతుంటాం, తప్పు మార్పులకు వెళ్ళిపోతా ఉంటాం. ఎందుకు చెప్పాను, దేవుడి దగ్గరకు, దేవుడి రాజ్యానికి చేరనే లేకుండా అడ్డుపడి ఎంత విలువైనా సరే వాడు వదులుకోవాల్సింది. దేవుని కోసం దాన్ని వదులుకోవాల్సింది. ఎందుకంటే అవి నిన్ను పరలోకానికి తీసుకెళ్లేవి కావు, అవి నిన్ను పాతాళానికి తీసుకెళ్లేవి. కాబట్టి వాటిని వదులుకోవాలి. అదే క్రైస్తవ విశ్వాస పోరాట జీవితం. క్రీస్తు తెలియబెట్టారు. సరే, మనం గమనించుకుందాం. ఇక్కడ ఈ అమర్య మరి ఏం చేశాడంటే, తర్వాత దేవుడు చెప్పినట్లుగా చేయకుండా సరే వెళ్ళాడు, యుద్ధంలోకి వెళ్ళాడు. చూడమ్మా, ఇప్పుడు 4వ మనం చదువుకున్నాం. 4వ మాట, 5వ మాట ఏంటంటే యుద్ధం చేసి తిరిగి వస్తా ఉన్నాడు. చూడండి, యుద్ధం చేసి తిరిగి వస్తా ఉన్నాడు. 25వ అధ్యాయం, 2వ దినవృత్తాంతం 25వ అధ్యాయంలో ఇప్పుడు చూడండి అమ్మ, ఇక్కడ 14 ఓడించి వచ్చిన తర్వాత సెయ్యూరు వారి దేవతలను తీసుకుని వచ్చి దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపము వేసాడు. ఏం చేశాడమ్మా? ఈ నిమిషం గమనించుకోండి. యూదా రాజు దేవుని ప్రజల పక్షంగా నిలబడి రావాల్సిందను దేవుడు తన విజయం ఇచ్చాడు. ఇశ్రాయేలు మీద విజయం ఇచ్చాడు. విజయం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? మరి దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి లేదా? అవునా? మనం మన జీవితాలు ఏం జరిగినా సరే మనం కృతజ్ఞత ప్రార్థన గురించి పెట్టుకుంటాం. అవునా? ఏదన్నా సరే జరిగితే ఎగ్జామ్స్ లో పాస్ అవటము, లేకపోతే పుట్టినరోజులకు, లేకపోతే యానివర్సరీలకు, ఏ జరిగినా సరే మనకు ఏదైనా వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి అమ్మా? ప్రార్థన గురించి పెట్టుకుంటాం. ఇప్పుడు ఇతనికి దేవుడు ఇచ్చిన విజయము
సామాన్య విషయం కాదు కదండి. ఎంతో పెద్ద విషయాన్ని దేవుడు అమర్చారానికి దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు చేయాల్సింది ఏంటి? దేవుడికి స్తుతులు చెల్లించాలి. ఇప్పుడు దావీదు మహారాజు ఏమన్నాడు చెప్పండమ్మా? దేవుడు నాకు చేస్తున్న ఉపకారములకు మేలుకు నేను ఏమి ఇస్తాను? ఏమి ఇవ్వలేను దేవునికి. నా హృదయాన్ని దేవుడు సమర్పించుకుంటా, నా మొక్కుబడులు దేవుడు సమర్పించుకుంటా, తర్వాత నా రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ప్రజలందరూ నేను మొక్కుబడి తీర్చుకుంటానికి దావీదు మహారాజు సెలవిస్తుంటే ఇక్కడ ఏం చేశాడంటే, సరే జయించాడు కదా, వస్తు ఏం చేస్తున్నాడమ్మా? శయ్యులు దేవత విగ్రహాలను తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఏం చేశాడమ్మా? నమస్తే. ఎంతటి అవమానకరమైన ఆలోచించే ఎవరైనా చేయగలరు? ఇప్పుడు అసలు దేవుడు నీకంత విజయాన్ని ఇస్తే, దేవుడు నీకంత కీర్తిని దేవుడు ఇస్తే, నువ్వు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అనే దేవతలను తీసుకొచ్చి లోపల పెట్టుకొని పూజ చేస్తావు. ఒక్కోసారి మన జీవితాలు కూడా అదే చేస్తుంటారు. దేవుడు చేసిన మేలును మర్చిపోయి ప్రజల మనుషులు చేస్తుంది. దేవుడు సూర్యుడిని, చంద్రుడు, నక్షత్రములను, ఈ భూమండలాన్ని చేసిన దేవుడు ఉంటే మనుషులు ఏం చేస్తారమ్మా? ఆ కలుగు చేసిన దేవుడిని వదిలిపెట్టి సృష్టిని పూజిస్తున్నా. అవునా? చూడండి, రోమపత్రికమ్మా 1వ అధ్యాయం చదువుతారా? వారు తమ వాదముల యందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయము అంధకారమైన తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయులకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యములకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. చెప్పండి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టి లోకంలో లేదా సత్యం ఎంత క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా తేట తెల్లముగా మన ముందుకు వస్తే ఇంకా మనుషులు ఈ సృష్టి వెనకాలే పరిగెత్తున్నారు. ఇంకా మనుషులు ఈ సృష్టి వెనకాల పరిగెత్తున్నారు. ఇది దేవుడికి చాలా అసహ్యకరమైనది. దేవుడు ఏమాత్రం కూడా మెచ్చుకునే దేవుడు కాదు. చూడండి, నిర్గమకాండం 20 అధ్యాయం, నిర్గమకాండము 20 అధ్యాయంలో 1 నుంచి 5 వరకు చదువుతున్నాం. 1 నుంచి 5 వరకు దేవుడు వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు. దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకోనకూడదు. వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఒకటి చేసుకోకూడదు, సాగిలు పడకూడదు, మూడేందమ్మా పూజించుకోకూడదు. మీకు అర్థమవుతుంది ఈ మాటలు బాగా? మేమేడండి మాకు ఏడండి విగ్రహాలు. మా ఇంట్లో చూడండి, ఒక విగ్రహాన్ని ఉంటుందేమో ఏమా? మా ఇంట్లో చూడండి ఒక విగ్రహాన్ని ఉంటుంది అనుకుంటాం కదమ్మా. మన విగ్రహాలు వేరు, అవునా? ఏదో ఒకటి కదా దేవుడికి అంటే ఎక్కువగా ప్రేమించి ఏదైనా సరే అది విగ్రహమే. అదే మనం గుర్తుపెట్టుకుందాం. దేవుడి కంటే ఏదైతే మనం ఎక్కువగా ఆశ పెట్టుకుంటామో, ఆరాధిస్తామో, లేదా పూజిస్తామో అది దేవుడికి వ్యతిరేకము. దేవుడికి వద్దంటాడు. ఎందుకంటే నీ దేవుడైనా నేను రోషం కదా దేవుడిగా చెప్పాడు. అసలు అంటే ఎన్నో ఇమేజ్ రూపమే కదా. ఏదో దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా మీరండి మనిషి గుర్తుపెట్టుకోండి. యుద్ధము దేవుడు జయిస్తే ఆ యుద్ధంలో విజయాన్ని ఇచ్చినప్పుడు దేవుడికి స్తోత్రాలు చెల్లించాలా, దేవుడికి మొక్కుబడులు చెల్లించాలా, విజయోత్సాహంతో దేవుడిని కీర్తించాలి. రాదు అది మరచి కింద అంటాడు. చూడమ్మా, ఆ 15 చదవండి.
అందుకు యెహోవా కోపము అమత్య మీద రగులుకొనెను. ఆయన అతని యొద్దకు ప్రవక్తను ఒకని పంపగా అతడు నీ చేతిలో నుండి తమ జనులను విడిపింప శక్తి లేని దేవతల యొద్ద నీవెందుకు విచారణ చేయదువని అమత్యతో నువ్వు యుద్ధం చేస్తావు కదా, ఆ జనాల్ని విడిపించలేనటువంటి ఆ దేవత గాని ఆ విగ్రహాలు గాని నువ్వెందుకు ఎందుకు తెచ్చిపెట్టుకున్నావు? మీకు అర్థమవుతుందమ్మా? అవి శక్తి లేనివి కదా, బలహీనమైనవి కదా, నువ్వు వాటిని ఎందుకు తెచ్చిపెట్టుకున్నావు? నీ దగ్గర అసలు నీకేమైనా జ్ఞానం ఉందా, నీకేమైనా తెలివి ఉందా, నీకేమైనా ఆలోచన ఉందా? అసలు జయం ఇచ్చిన దేవుడు, నీకు విజయం ఇచ్చిన దేవుడు, నీ పక్షంగా నిలబడి నీతో వాదించింది దేవుడైతే ఆయన కనపరచకుండా నువ్వు వాళ్ళ దేవతను, పైగా వాళ్ళని రక్షించినయా? శైలుడు దేవతలు వాళ్ళని రక్షించినయా? లేదు కదా, అవి ఓడిపోయినవి కదా. ఓడిపోయిన తెచ్చుకొని నువ్వు పెట్టుకోరు ఇంట్లో, పైగా వాడు పూజించి నమస్కరిస్తున్నారు. ఏంటి నీ జీవితం? మనం ఆలోచన చేసుకుందాం. దేవుడు వద్దన్న కళ మనం చేస్తున్నామేమో ఆలోచన చేసుకోవాలి. దేవుడు ఏదైతే మన ఇళ్ళలో ఉండకూడదో కదండి. అందుకని పేతులు అంటారు కదమ్మా, ఆ విగ్రహ పూజలను గతించిన కాలమే చాలు. ఒకప్పుడు ప్రత్యేకంగా ఉన్నారు కదమ్మా. ఒకప్పుడు మనం అన్యజనులు నెరవేర్చే ఆ లోక సంబంధమైనటువంటి అలవాటుల్లో ఆ అపవిత్రమైన వాటి మీరు ఉన్నారు, ఇంకా చాలు. ఎందుకంటే నౌ యు హావ్ క్రైస్ట్ ఇన్ యు. ఇప్పుడు వీళ్ళు క్రీస్తున్నాడు కాబట్టి వాటి జోలికి మనం వెళ్ళకూడదు. క్రీస్తుతో బెనిఫిట్లారా మనం గమనించుకుందాం. పౌరు భక్తుడు గలతీ సంఘాల గురించి మాట్లాడతారయ్యా, మీరు మళ్ళా మూల పాఠంలోకి మళ్ళా మీకు వచ్చి మీకు బోధించాలి. ఎందుకంటే మీరు ఆ స్థితిలో లేరు. ఇప్పుడు మీరు ఇప్పుడు దేవుని యొక్క వెలుగు కిందకు వచ్చారు, లేకపోతే వెలుగులో మీరు జీవిస్తున్నారు కాబట్టి మళ్ళా మీరు వెలుగు వెనక్కి వెళ్ళాలి. బుద్ధిహీనులోకి మళ్ళా మీరు ఎందుకు వెళ్తున్నారు? ఆ బుద్ధిహీనతలో మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు? 96,4,000 వచ్చినారు. ఆయన అధిక స్తోత్రం పొందదగినవాడు. సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఆయన ఆకాశ విశాలమును సృజించినవాడు. చూసారు, జనముల దేవతలు అన్ని కూడా వట్టి విగ్రహాలే. మనుషులకు ఒక దేవత దేవుడు ఉంటారు. అందుకని పౌలు అన్నాడు, మనుషులు దేవతలు దేవుడు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నాము, మన దేవుడు ఒకడే. దేవుడు ఒకడే. మనుషులు దగ్గర పెట్టుకుంటా ఉంటారు కదండి. మరి ఒక ఆయన కూడా అదే చెప్పాడు, దేర్ ఆర్ సో మెనీ గాడ్స్ బట్ గాడ్ ఇస్ ఓన్లీ వన్. కదండి, చాలా మంది దేవతలు కూడా ఉన్నారు కానీ కొరింథీయులు వచ్చిన గురించి మొదటి గురించి తిరుగుతారు హిందుస్థాన్ కొరతలు చెప్పేసి మొదటి గురించి 8 చదవడమ్మా. మొదటి గురించి 8 తరగతి చదవా. ఆకాశం ఉందనేను భూమి మీద నేను దేవత అనబడినవి ఉన్నవను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనం ఉన్నాం. మనకు ప్రభువు ఒక్కడే. ఆయన యేసు క్రీస్తు. ఆయన యేసు క్రీస్తు అని చెప్పాలి. ఆయన యేసు క్రీస్తు. ఆయన మనకు దేవుడు. దేనికి కూడా మనం సహాయపడగలం. అది ఎగ్జాంపుల్ బైబిల్ ఉంది, అందరూ తెలుసు కదా. ఎవరు చెప్పగలరు చెప్పండి? మీ హృదయాల్లో దీన్ని ఒక ఎగ్జాంపుల్ ఉంది బైబిల్. ఇక్కడ మొక్కమంటే ఎవరు అంటారు, ఇక్కడ అంటారా? షడ్రకు మెషిన్ చెప్తాను. ఏం చేస్తారు? ఈ విగ్రహానికి మొక్కుతారా లేదా? లేకపోతే ఏముంది మీకు అక్కడ? మా ఉండవు కదా, అగ్ని గుండం రెడీగా ఉంది. ఏం చేశారు వాళ్ళు? బాబాయ్ కదా, మా దేవుడు సమర్థవంతమైన దేవుడు. ఒకవేళ దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా సరే ఈ విగ్రహానికి మాత్రం మేము మొత్తం దిస్ ఓన్లీ ఐడల్ మేడ్ బై మెన్ కదండి, మనుషుల చేత తయారు చేయనటువంటి విగ్రహమే. కాబట్టి we don't believe in this, but we believe in God.
who lives forever. హల్లెలూయా. ఎప్పటికీ సజీవుడిగా జీవించే ఆ దేవుని యందు విశ్వాసం ఉంచుతాం. విగ్రహంలో కాదు, చెక్కలో కాదు. చాలా మంది ఇదే అంటుంటారు, అన్నిట్లో మనం దేవుని చూడొచ్చు అంటారమ్మా. అన్నిట్లో దేవుడు చూడొచ్చు. అన్ని కలుగు చేసిన ఒకటే దేవుడు కానీ దేవుడు వాటిలో ఉండడమ్మా. చెప్పండి, మన బాధ చెప్పండి వాళ్ళన్నా కూడా. అన్నిటి కలుగు చేసిన దేవుడే. దేవుడు ఇంట్లో ఉండడు. దేవుడు ఉండేది మనుషులోని. హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మానవ హృదయము దేవుడు కలుగు చేశారు కాబట్టి ఆయన స్వహస్తాలతో చేసి నాసిక రంధ్రాల్లో జీవాత్మ ఉంటారు కాబట్టి God wants to live with mankind. మనుషులతోనే దేవుడు జీవిస్తాడు. అందుకని అప్పుడు ప్రకటన గ్రంథము 3:20 మాట ఉంది కదా, ఏమంటాడు? ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం, వారు ఆయన ప్రజలే. ఇది దేవుని యొక్క కనెక్షన్. This is the foremost important thing that God loving the people. ఎందుకంటే దేవుడు ఎందుకు మనుషులను ప్రేమిస్తున్నాడంటే ఆయనలో జీవాత్మ ఉంది కాబట్టి. మనుషుల కోసం దేవుడు లోకానికి దిగి వచ్చాడండి. వాళ్ళతో సహవాసం చేయటానికి. జంతువుల కోసం, చెట్ల కోసం, పుట్ల కోసం, లోకాల కోసం, ప్రపంచం కోసం కాదు. ఈ ప్రపంచంలో విలువైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మనిషే. దేవుడి స్వరూపం అతను ఉంది కాబట్టి దానికోసమే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది. మధ్య నీకు గొప్ప విజయాన్ని చేకూర్చబడితే నీ జీవితంలో నీ కీర్తిని, ఖ్యాతిని, నేను కదా నేమ్ అండ్ ఫేమ్ ని పైకి తీసుకుని వస్తే నువ్వేందా బుద్ధిహీనమైన పని చేశావు. వాళ్ళని రక్షింపలేని ఆ దేవతను నువ్వు తీసుకొచ్చి పెట్టుకున్నావేంటి? ఎంత బుద్ధిహీనత. ఎందుకు జరిగిందంటే అతను దేవుని మీద అంత ఆశ పెట్టాడు. అందుకని చెప్పాడు ఇది హాఫ్ హార్టెడ్, అంటే ఆయన సగమే దేవునికి మనసు ఇచ్చింది, ఫుల్గా ఇవ్వలేదు. అందుకే చూడండి ఏమన్నాడు, అయ్యా నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నా ఉన్నా కదా, వెండి పెట్టి ఆ వెండి ఏమైపోయిందని అదొక బాధ ఉంది తన జీవితంలో కదండి. అదొకటి పెట్టుకున్నాడు తన హృదయంలో. అప్పుడు ఏమన్నాడమ్మా అతను చెప్పండి, అది 25 వచ్చాలని మరి అధికముగా దీనికంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయ్యా నా వెండి అయిపోయింది, నా ధనం అయిపోయింది, అయ్యా నీ ఎన్ని ఏం చేసుకోవాలి చాలా మంది అదే అంట. ప్రభుడు బ్రహ్మ దేవుడు నమ్ముకయ్యా, దేవుడికి సహాయం చేస్తానంటే మరి నేను సంపాదించుకుని ఏమైపోతుంది అయ్యా, ఇవన్నీ ఏం చేసుకోవాలి, నేను ఇన్ని ఆస్తులు కొనబెట్టుకున్నానే, లేకపోతే ఇంత సంపాదించుకున్నానే, లేకపోతే ఇప్పుడు నా యొక్క జనాంగము కదా వాళ్ళందరూ నన్ను ఏమంటారో తోలనాడతారేమో, లేకపోతే విలువేస్తారేమో. చాలా మంది గమనించండి, నేను చూసిన వాటిలో, నేను విన్న వాటిల్లో ఆయన ప్రభుత్వం నమ్ముకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు చెప్పండమ్మా, వాళ్ళని విలువేసేస్తారు. ప్రత్యక్ష సాక్షాత్తు చూస్తారు. ఎందుకంటే మీరు తక్కువ జాతి దేవుని పూజించారు, లేకపోతే ఆ దళితుల దేవుని పూజించారు, లేకపోతే ఆ నిమ్ర జాతుల దేవుని పూజించారు కాబట్టి నాకు దేవతల దేవుడు అనేక మంది ఉన్నాయి, వాడు వదిలిపెట్టుకుని పోయింది కాబట్టి నువ్వు మా దగ్గర ఉంటుంది వెళ్ళిపో తెలివేస్తా. అవన్నీ పోతాయేమో అని చెప్పి మనుషులు రాలేక వాటిని వదులుకోలేక అక్కడే ఉండిపోతాం. ఇప్పుడు ఏం చేశాడంటే వెండి మీద మనసు పెట్టుకున్నాడు, దాని ధనం మీద మనసు పెట్టుకున్నాడు. అందుకని ధనం ఎక్కడుండో మనసు అక్కడే. ఈ మనసు అంతా వాళ్ళతోనే ఉంది, బాగా ఆలోచించేయి. అయితే దేవుడు ఏమన్నా మాట చెప్పండి, అక్కడ ఏమన్నాడు, మరి అధికముగా నీకు ఇచ్చు ఇస్తాడు కదా చెప్పండి, ఇస్తాడే కూడా. అలాగే ఏబు మాట్లాడమ్మా తర్వాత ఏబు 42:4 చదవండి. యోబు 42:2 12 యోబు 42:12 యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను. 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడుగాడిదలను కలిగెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే మొదట దానికంటే
అధికముగా చెప్పాలి మీరు అధికముగా ఆశ్రదించాలి. ఎందుకు పది అడుగుతున్నానంటే ఐ జస్ట్ వాంట్ టు నో హౌ ఇంట్రెస్టెడ్ యు ఆర్ లిజనింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటలు ఏందో మీకు ఆసక్తి కనపరుచుకోవాలి. మనం అనుకుంటే మనం పోగొట్టుకున్నామే కదండి, అది మనకు రాకుండా పోతుంది. దేవుడు అన్యాయస్తుడు కాదు, అన్యాయస్తుడు దేవుడు కాదు కదా. అధికంగా యోగుకు ఎన్ని కష్టాలు వచ్చినాయి అమ్మ చెప్పండి. యోగుకు వచ్చిన కష్టాలు భూమి మీద ఉన్న వచ్చినాయో లేదు తెలియదు. చూస్తూ ఉండగానే ఆస్తి పోయింది. సరే ఆస్తి పోతే పోయింది అనుకుంటే ఒక పక్క టపా 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 బిడ్డలు తెచ్చిపోతున్నారు. ఎక్కడ ఎన్ని భరించవచ్చు కానీ మరి బిడ్డలు చనిపోతే భరిస్తారు చెప్పండి. ఎవరు కూడా భరించలేదు. అయినప్పుడు కూడా యోగు ఎంత సహించుకున్నాడు ఆలోచించి, ఎంత సహించుకున్నాడు. ఆ బాధ ఆ యాగిని అంతా కూడా బండి కింద రాసి పెట్టుకోవాలి కదండి. దేవుడు ఒక మాటను దూషించాడా? నా మాట అంటాడు కదా, ఆయనను ఎన్నిటి విషయంలో యోగు దేవుణ్ణి దూషించలేదు. ఒక మాట కూడా ఆయన మాట్లాడలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దట్ ఈస్ ద ఫెయిత్, అది విశ్వాసం. అంతేగాని యోగం ఉన్నా అయ్యో నాకు అన్ని పోనీయే అదే పక్క దేశానికి పోయి వాళ్ళ దేవతను తీసుకొచ్చి మా ఇంట్లో పెడతామని వాళ్ళ పక్షాన మనం వారం రోజులు ప్రార్థన జరిపిద్దాం, ఉత్సవాలు జరిపిద్దాం అని అన్నాడా? ఈ రాజు చూడండి అమర్చ దేవుడు జయమిస్తే విజయం ఇస్తే దేవుడి పట్ల సంతోషించి ఆనందించగా బలమైనటువంటి ఆ దేవతను చూసుకొని ఇంట్లో పెట్టుకొని నమస్కరించి ఆరాధిస్తానంటే బుద్ధి. అందుకని ఆమోసరం అంటారు కదా, నా జనులు జ్ఞానం లేని వారే ఉన్నారు. అదే జ్ఞానం లేదు. క్రీస్తు బిడ్డలు ఆలోచించేది. ఒకవేళ మనలో ఇలాంటివి ఉన్నాయేమో సంఘమును దేవుడు మనను హెచ్చరిస్తాడు. తొలగించుకోవాలంటే కూడా కాబట్టి ఆయన క్లీన్ చేసుకున్నాం జీవితాన్ని క్లీన్ చేసుకుంటే అప్పుడు దేవుడు మనకు విజయం కానీ దేవుడు అత్యధికముగా దేవుడు దీవిస్తాడంట. చూడండి మరి సామెతలు 10:22 మాట, అందరూ తెలిసిన మాట. సామెతలు 10:22 మాట చూడండి. సామెతలు 10:22. అదేవిధంగా ద్వితోపదేశకాండం 8:18 యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, అది కింద దేవుడు దీవిస్తాడు. ద్వితోపదేశకాండం 8:18 త్వరగా మాట్లాడుతున్నాను. ద్వితోపదేశకాండం 8:18 కాగా ఈ దేవుడైన యెహోవా జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్టు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. మీకు సామర్థ్యమును కలుగజేయుడు దేనికి? భాగ్యమును అంటే ధన సంపదలు మీకు కావాలంటే దేవుడే ఇస్తారు. ఐశ్వర్యం దేవుడు ఇస్తారు, ఐశ్వర్యం ఇస్తారు. దేవుడే మీకు ఐశ్వర్యం ఇస్తుంది. నేను ఆ వీటి కోసం దానికోసం పోయింది ఎక్కడ వచ్చిందో కూర్చుంటే ఎట్లా చాలా మంది ఉంది కదండి. అమ్మ వచ్చిందో రాదు మనం పోయిందో ఏమైనా ఆలోచన చేస్తూ ఉంటారు. దేవుడు పక్షములు ఉండగా మనకు దేవుడు ఏదైతే పోగొట్టుకున్నాం అన్ని కూడా దేవుడు మళ్ళా తీసుకుని వస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. దేవుడు మాట ఇచ్చి అమ్మ తప్పే దేవుడు ఏమాత్రం కానే కాదు. చూడండి యోగుకి ఎంత సంపదన ఇచ్చాడు. ఆ రోజుల్లో యోగు అంతటి గొప్పవాడికి లేడని అంతగా దేవుడు దీవించాడు. అన్ని నేలమట్టం అయిపోయిన మొత్తం ఖాళీ బూడిద అయిపోయాయి. బిడ్డలు కూడా చనిపోయారు, కుమార్తెలు కూడా చనిపోయారు. యోగు ఒక్కడే ఎక్కడ దూరంగా పోయి కదండి ఆ ఊరికి చెట్టు కింద కూర్చొని పుట్ట కింద కూర్చొని దొడ్డులో కూర్చున్నాం చిల్ల పెంకులతో గోపుకుంటూ గీరుకుంటూ పిచ్చివాడులాగా ఉన్నాడు. కానీ దేవుడు మాత్రం ఆయన వదిలిపెట్టలేదు. ఒక మాట కూడా అగైనెస్ట్ గా మాట్లాడలేదు. అది క్రీస్తు దేవుడు సరే మనం నేను మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు శత్రువుల దేవతలను తెచ్చిపెట్టుకోవాలి. అదొక ఫెయిల్యూర్ అతని జీవితంలో గమనిస్తాం. తర్వాత మాట ఏంటంటే చూడండి, శత్రువుల రాజుతో గర్వంగా ప్రవర్తించడము రాష్ట్రంలో. అయిన తర్వాత శత్రువుల రాజుతో గర్వంగా ప్రవర్తించడం చూస్తున్నాం. చూడండి దీంట్లోనే అతను ఏం చేస్తాడంటే గెలిచిన తర్వాత ఏం చేస్తాడంటే అతను ఇశ్రాయేలు రాజుతో యుద్ధం ఆడాలని చూస్తా ఉన్నాడు. ఏం చేయాలంటమ్మా? యుద్ధము చేయాలని కదండి.
ఇశ్రాయేలు రాజుతో యుద్ధము జరిగించాలని ఆయన పురుకొల్పుతున్నాడు. పోయి ఆయన దగ్గరికి వెళ్ళి రా నాతో యుద్ధము చేయని పురుకొల్పుతున్నాడు. నమ్మకమ్మా 10 రోజులు చదవండి. అప్పుడు రమ్ము మనము ఒకరి ముఖమును ఒకరు చూచుకొందామని యెహోవాకు పుట్టిన యెహోయాహాజు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన యెహోయాషు వద్దకు వర్తమానము పంపెను. కాగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమజ్యాకు ఇలాగు తిరుగు వర్తమానము పంపెను. నీ కుమార్తెను నా కుమారునికిమ్మని లెబానోనులో ఉన్న ముండ్ల చెట్టు లెబానోనులో ఉన్న దేవదారు వృక్షములకు వర్తమానము పంపగా లెబానోనులో సంచరించి ఒక దుష్ట మృగము ఆ ముండ్ల చెట్టును త్రొక్కివేసెను. నేను ఎదోమీయులను ఓడించితిని కదా అని నీవనుకొనుచున్నావు. నీ హృదయము నీవు గర్వించి ప్రగల్భములాడినట్లు చేయుచున్నది. ఇంటి యొద్ద నిలిచియుండుము. నీవు నా జోలికి వచ్చి కీడు తెచ్చుకొనుట ఎందుకు? నీవును నీతో కూడా యూదా వారును అపజయమొందుట ఎందుకు? జనులు ఎదోమీయుల దేవతల యొక్క విచారణ చేయించు వచ్చింది కనుక వారి శత్రువుల చేతికి వారు అప్పగింపబడినట్లు దేవుని ప్రేరణ వలన అమధ్య ఆ వర్తమానమును అంగీకరింపకపోయేను. ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇశ్రాయేలు మీద కూడా పోతున్నాడు యుద్ధం చేయడానికి. ఇశ్రాయేలు ఏమో రాజేమో వద్దయ్యా నువ్వు ఎదోమీయులను జయించి గర్వంతో మాట్లాడుతున్నావు, గర్వంగా ఉన్నావు, అసలు ఏం జరిగిందో నీకు తెలియదు. ఈ ఎదోమీయులు అయితే శరీరు వారు అక్రమస్తులు అన్యాయస్తులు. సరే దేవుడికి ఇచ్చాడు, అయితే వారు దేవతను తెచ్చిపెట్టుకుని పూజిస్తున్నావు కాబట్టి ఆ జనులు ఆ దేవతను పూజించారు, దేవుడు నీలోంచి వెళ్ళిపోయాడు. నువ్వెందుకు గర్వంగా మాట్లాడుతున్నావు? నాతో యుద్ధం చేయడానికి ఎందుకు నీవు వస్తున్నావు? ఓడిపోతావు నువ్వు, జాగ్రత్త అని హెచ్చరించాడు. ఇక్కడ కూడా మనం నేర్చుకోవాల్సింది అదే, దేవుడు మనల్ని ప్రేమించి మనకు కొన్ని విజయం ఇచ్చిన తర్వాత, దేవుడు మనం నెమ్మదైనటువంటి స్థితిలో పెట్టిన తర్వాత మనం దేవుడిని మర్చిపోయే పరిస్థితి వస్తుంది కదా. అంతే కదా, ఎవరికైనా సరే ఒక్కోసారి మన జీవితంలో మనకు ఉన్నది చాలే కదండి, ఇక మనకు దేవుడు వద్దు, లేకపోతే ఇంక దేవుడు అక్కర్లేదు, తిందాము తాగుదాము తిరుగుదాము, అంతవరకే. దేవుడిని మర్చిపోయే స్థితి ఇక్కడ అదే అంటాడు చూడండి. జనులు 20 వచ్చినాము, జనులు ఎదోమీయుల దేవతల యొద్ద విచారణ చేయించు వచ్చింది కనుక వారు శత్రు చేతి వారు అప్పగింపబడినట్టు అయిపోయింది. నీ బిడ్డలు నీ జనులందరూ కూడా అన్ని దేవతలను పూజిస్తున్నారు కదా, దేవుడు లేడు. ఎందుకంటే దేవుడు వాళ్ళు ప్రేరేపించారు చేయడానికి. ఎందుకంటే బికాస్ ఇతను ఫెయిల్ అయిపోయింది. దేవుడిని నిండు మనసుతో ఆరాధించడం అనేది ఫెయిల్ అయిపోయింది. అందువల్లే ఈ అపజయాలన్నీ కూడా మనం చూస్తున్నాం. చూడండి, ఒక్కటైనా సరే ఇతనిలో సరైనటువంటి పద్ధతి ఉందా మధ్య జీవితంలో? ఇంకా చివరకు ఆకలకు ఆయన మరణానికి లోనైపోయాడు. ఎన్నిసార్లు గద్దించను లోబడిన వాడు లేకుండా హఠాత్తుగా గమనించారా? ఇతను కూడా అంతే, చిన్న వయసే అయినప్పుడు కూడా దేవుని మాటకు తాగు లేదు, దేవునికి చోటు లేదు కాబట్టి, విగ్రహాలను పెట్టుకున్నాడు కాబట్టి గర్వంగా ప్రవర్తించాడు. ఉన్నటువంటి మాట ఏంటంటే శత్రువులతో యుద్ధానికి పోవటం, తర్వాత గర్వంగా, అంటే నా మొత్తం 7 రాసుకున్నాను, గర్వంగా ప్రవర్తించడం. నాశనానికి ముందు ఏం నడిచిందమ్మా? గర్వం. బైబిల్ మనం చూస్తూనే ఉన్నాం. నాశనానికి ముందు గర్వంగా ప్రవర్తించాడు. నీ సిద్ధంకి వస్తున్నా నేను, మనం ఎదురు పడితే వద్దయ్యా అన్నా. ఎందుకంటే నీలో ఈ పాపం ఉందయ్యా, దేవుడి మీద లేడు, నువ్వు వచ్చేందుకు ఓడిపోతావు అని చిన్న కథ ఒకటి చెప్పాడు కదా, లెబనోన్ గురించి. లెబనోన్ దాని వృక్షాల గురించి చెప్పాడు. లెబనోను చాలా అందమైనటువంటి పర్వతాల మధ్య ఉండే ప్రదేశం. గమనించండి, మేము ఇజ్రాయెల్ దేశం పోయినప్పుడు లెబనోన్ మాకు దూరంగా కనపడతా ఉంది. ఎత్తైనటువంటి పర్వతాలు, మంచుతో నిండి ఉండే పర్వతాలు, అక్కడే ఒలివ చెట్లు, దేవదారు వృక్షాలు బాగా ఉంటాయి అన్నమాట. కాబట్టి మనకి
నీ కుమార్తెకు నా కుమారునికి వివాహం జరిగించినట్లుగా నువ్వు పొందిక చేసుకుని ఆలోచన కలిగి ఉన్నావే. అయితే అక్కడ ఉన్న దుష్టముఖము ఎవరమ్మా? దుష్టముఖం వచ్చి ఏం చేసిన కంచెను బుడగంపను తొక్కేసి, అదే నీ గర్వము. మంచిగా ఉందా అనుకుంటా ఉన్నాం. అయితే నీ గర్వం వల్ల మనకు వైరం వచ్చేసింది. ఏమొచ్చిందమ్మా? నీ గర్వం వల్ల. అయితే నేను పొరపాటు అనుకుందాం. ఒక మనలో ఈ పొరపాటు ఉంటే అది గర్వంగానో అహంకారంగానో దేవునికి వ్యతిరేకమైంది అనుకుందాం. దానివల్ల మన యొక్క సంబంధము ఫెయిల్ అయిపోయింది. విడిచిపెట్టుకుని మనం చేసుకున్న కొన్ని వాటి వల్ల దేవునితో సరైనటువంటి ప్రవర్తనలో మనం ఫెయిల్ అయిపోతాం. మనకు అర్థమవుతుందా? మనం చేసుకున్నాయే. ఇతనే చేశాడు. డబ్బులు ఇచ్చి మొదటగా సైన్యాన్ని కొనుక్కున్నాడు. దేవుని దగ్గర విచారం చేయలేదు. తర్వాత వాళ్ళు కొంతమందిని వెనక పంపించేశాడు. వాళ్ళు కోపోద్రేకులపై వృద్ధులైపోయి బాగా ఉగ్ర రూపం దాల్చి వెళ్తూ వరకు వెళ్తారమ్మా చెప్పండి. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఆ సైన్యాన్ని నాశనం చేశారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి కొన్ని యొక్క పరిస్థితి ప్రాంతాలను కూడా వాళ్ళు ఓడించి జయించి వాళ్ళు ఆ పట్టణాన్ని నాశనం చేసి వెళ్ళిపోయారు. వరకు వెళ్తారా? యోధా పట్టణం మీద పడి 3,000 మంది హతం చేశారు. విస్తారమైన కొల్ల సొమ్ము పట్టుకొని వెళ్ళిపోయారు. చూసారా? ఇదొక ఫెయిల్యూర్. నువ్వు పంట ఎందుకు అదే అంటారా? అడుసు తొక్కనేలా అసలు ఎందుకు కొనుక్కున్నావు? దేవుడు వద్దన్నప్పుడు పంపించేస్తావు. ఊరకు పోయిన వాళ్ళేమన్నా నువ్వు తెచ్చుకున్నాడది నీ రాజ్యాన్ని నాశనం చేస్తావు. అంత మాత్రం కాకుండా నీవు విగ్రహారాధన చేయడం ప్రారంభించావు. శత్రురాజుతో 1000 మందిని చూసావు కదమ్మా. 1000 మందిని చూసావు. అయితే దేవుడు ఒప్పుకోలేదు ఉంది కాబట్టి ఆఖరికి నాశనం. 6-7 నాశనం కూడా తెచ్చుకున్నాం. క్రీస్తులకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ మనం గమనం చేసుకుందాం, ఆలోచన చేసుకుందాం. ఈ మధ్య రాదు జీవితం ఉన్నటువంటి ఈ 6-7 ఫెయిల్యూర్స్ ఎన్ని కూడా అతని ఒక్కొక్కటి మనం గమనించుకున్నట్లయితే దేవునికి ఏమాత్రం కూడా చోటు అని రాజుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ మనం ఆలోచన చేసుకుందాం. దేవుడు మన జీవితాల్లో కూడా మనం కూడా దేవుడు ఉన్నతమైనటువంటి స్థానాన్ని వాళ్ళని దేవుడు చూస్తూ ఉంటాడు. మీరు నిలబెట్టాలని దేవుడు చూస్తుంటాడు కదండి. పడగొట్టుటకును నిలబెట్టుటకును దేవుడు ఏమన్నా అక్కడ శక్తి కలవాడు. అవునా? నేను పడగొట్టాలన్నా నిలబెట్టాలన్నా దేవుడు ఉంది, మనుషుల్లో లేదు. దేవుడి వశమా. అందుకే దావీదు అన్నాడు, యుద్ధము యెహోవాదే, నాది కాదయ్యా, నేను ఎంత మాత్రం వాడు కదండి. నేను బాలుడు, లేకపోతే నేను ఎందుకు కూడా మరి యుద్ధం చేసేవాడు నేను కాదు. నాకు యుద్ధం నేర్పడతాను కూడా నాకు లేదు. ఎప్పుడు అసలు యుద్ధంలో కూడా నేను పోయేవాడిని కాదు. నేనేదో కలపట్టుకొని చూచు అనుకుంటా మేకలు గొర్రెలు కలుసుకునేవాడు. అయితే మన తరపున మనకు విజయం ఇచ్చేది దేవుడు. హల్లెలూయా. మీ అందరి పక్షమున నేను నిలబడి పోరాటం చేయబోతున్నాను. యుద్ధం జరిగించేది దేవుడే. ఇక్కడ కూడా మనిషి అనుకున్నాడా నేను గెలిచాను నాదే అని కాదు కదా, దేవుడే యుద్ధం జరిగించాడు. అయితే అమర్చ రాజు అజ్ఞానంతో అవివేకంతో దేవుడిని సరిగ్గా అర్థం చేసుకోలేక దేవుని యొక్క ఆ యొక్క ప్రత్యక్షను చూడలేక ఆ మహిమను చూడలేక దేవుడు చూడకపోయాడు. చెప్పండి, దేవుడు చూడకపోయాడు. విగ్రహ అన్య దేవతల యొక్క విగ్రహం తెచ్చిపెట్టుకొని వాటిని సేవిస్తున్నారు. దేవుడు చెప్పాడు చేయకూడదని చెప్పాడు, చేశాడు. చూసారు కొన్ని ఈ పొరపాట్లు అనుకుందాం. పొరపాట్లు జరిగినప్పుడు దేవుడు కృప చూపిస్తాడు. అయితే ఇంకా నువ్వు లోపడకపోతే దేవుడు నిన్ను వదిలేస్తాడు. అమర్చాడు జరిగింది, అదే వదిలేస్తాడు. యుద్ధం జరిగింది, వద్దనే కొన్ని వెళ్ళాడు. వద్దు అంటే వెళ్తే అక్కడ ఓడిపోయి మొత్తాన్ని యెహోవాషురాజు ఇశ్రాయేలు రాజు జయించేశాడు. సగం లోపలికి వచ్చేసాడు. కొన్ని యెరూషలేము గోడలు పగలు కొట్టుకొని లోపలికి వచ్చేసాడు. అవకాశం కలిగించింది ఎవరు? అక్కడ అమర్చారు. జాగ్రత్త, నువ్వు అవకాశం కలిగిస్తే సాతాను కూడా నీ ఏం చేస్తాడు, నీ గోడలను పగలు కొట్టి లోపలికి వస్తాడు. సాతాను ఎవరాడమ్మా? యోబు విషయంలో చుట్టూ నువ్వు ఏవేసావయ్యా? కంచె వేసావు. దేవుడికి కంచె పెట్టున్నాడు నిన్నెవరు పట్టకుండా. ఎందుకంటే అనుదినము జరిగిస్తున్న ప్రార్థన, మానక దేవుని సన్నిధిలో వస్తున్నటువంటి తీరును దేవుడు చూస్తా. సో గాడ్ మేడ్ ఎ ఫెన్స్.
అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ పర్సనల్ లైఫ్. నో వన్ కెన్ టచ్ యు. ఎవరు కూడా నిన్ను తాకలేదు. అది గుర్తుపెట్టుకోరు. ఎప్పుడు కూడా దేవుని కుటుంబాల మీద ఆయన కంచె ఉంటుంది. దేవుని యొక్క రాజ్యాల మీద ఆయన కంచె ఉంటుంది. పొరపాటు జరిగినప్పుడు కూడా దేవుడు వాటిని సరి చేస్తారు. అయితే సరి చేసుకోకుండా ఈ అమర్జరాజు ఇంకా ఘోరమైన పాపం చేసి దేవుడికి వ్యతిరేకుడైపోయాడు. దేవుడికి నచ్చనిది, దేవుడు మెచ్చనిది, దేవుడు అసహించుకునేది, దేవుడి దృష్టిలో అతి ఘోరమైన పాపం ఏంటంటే విగ్రహం జరిగించాడు. అందుకనే ఫెయిల్ అయిపోయాడు రాజు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనం పాఠాలుగా మనం నేర్చుకుందాం. మన జీవితంలో మనం ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళాలంటే దేవుడు మనం ప్రేమించాలి, దేవుని గౌరవించాలి. దేవుడు హృదయపూర్వకంగా మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో దేవుడు మనం ఆరాధించినప్పుడే నువ్వేవైతే పోగొట్టుకుంటున్నావు, నీకేవైతే దొరకట్లేదు, ఏవైతే నీకు దూరంగా ఉన్నాయో అవన్నీ కూడా ఎదురుకు వచ్చేస్తాయి. హల్లెలూయా. దేవుడు మనకు కావాల్సిన నీటిని కూడా దేవుడు మనకు అధికముగా దయచేయనుగా. దేవుడు దయచేస్తాడు. చెప్పాడు ప్రవక్త, అధికంగా దేవుడు ఇస్తాడయ్యా. ఏముంది ఇంకా చూడు, యోగులు కూడా ఎంత ఇచ్చాడు. దేవుడు నీకు కూడా ఇవ్వడానికి దేవుడు ఏ వెనకాడు. యోగుని ఎంత ప్రేమించాడు, అమర్జరాజు దేవుడు ఎంత ప్రేమించాడు, దావీదు రాజు దేవుడు ఎంత ప్రేమించాడు. మనందరూ కూడా దేవుడు అదే ప్రేమతో దేవుడు ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు, మనమే సరిగ్గా దేవుడి మన జీవితాలను మనం మరి నడిపించుకోలేక మనం ఫెయిల్ అయిపోతాం. కాబట్టి ఫెయిల్ అయినా కూడా మనం అది అంటారు కదమ్మా, దెర్ ఇస్ ఎ గుడ్ ఫ్యూచర్ when you count all these failures, make them as steps అన్నమాట. ఒక ఫెయిల్యూర్ ఉంది కదా, ఆ ఫెయిల్యూర్స్ అన్నింటినీ కూడా ఆయన కూర్చున్నాడు, ఎగ్జామ్స్ కూర్చొని ఎదురుగా బాధపడతా ఉన్నాడంట. దీంట్లో ఫెయిల్ అయిపోయింది, దాంట్లో ఫెయిల్ అయిపోయింది, దీంట్లో ఫెయిల్ అయిపోయింది. ఒక అతను మాత్రం ఇంకో ఎగ్జాంపుల్, ఈ ఫెయిల్ అయిపోయినన్నీ ఉన్నాయి కదా, ఎక్కడైనా ఉద్యోగంలో కానీ చదువులో కానీ ఎన్ని కూడా అంట మెట్లుగా అమర్చుకున్నాడు. ఏం చేశాడమ్మా, ఒక్కో మెట్టుగా అమర్చుకొని చివరకు ఈ మెట్లు ఎక్కుతూ పోయి ఆఖరికి అతను ఉన్నత స్థానం మీద కూర్చున్నాడు. హల్లెలూయా. ఈ ఫెయిల్ అయిపోయిన తలంచుకుంటూ వాటిలోనే ఉండిపోతూ అక్కడే ఉండిపోయాడు, పైకి ఎక్కలేక. ఇతను మాత్రం వీటన్నిటిని కూడా ఒక ఏమంటారు చెప్పండి, ఆ మెట్లుగా ఏర్పాటు చేసుకొని ఉన్నత శిఖరం వెళ్ళిపోయి ఆఖరి నేను గెలిచాను అన్నాడు. హల్లెలూయా. అని చెప్పండి, అంతా చెప్పాలి, నేను గెలిచాను, నేను గెలిచాను. ఎస్, యువర్ విన్నర్. మనం విజయం చూస్తాం, మనం విజయం చూడగలం. దేవుడు ఆ శక్తి సామర్థ్యం మనకి ఇచ్చాడు. ఎప్పుడు చూస్తామా అంటే దేవుడు చెప్పినట్లు మనం చేయాల్సిందే. హల్లెలూయా. అలా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం విజయం చూడగలం. కాబట్టి వాక్యాన్ని ముగిస్తున్నాం. మన ఈ ఇదన వాక్య భాగంలో మనం నేర్చుకుని ఏంటంటే ఏమి చేయకూడదు, ఏమి చేయాలో ఒకటి మాత్రం ఉంది. ఆ మనుషులు మర్చిపోయేటప్పుడు మీకు కదండి, ఆయన ధైర్యంతో ముందుకెళ్ళాడు, అందుకనే జయించగలిగాడు కదమ్మా. ఆ దేవుడి మాట ప్రకారం ధైర్యంతో ముందుకెళ్ళి ఆ యుద్ధాన్ని జయించాడు. అయితే జయించిన అతను దేవుడు కృతజ్ఞత కలిగి లేడు. చూడండి, ఒకసారి ఆలోచన చేసుకొని ఏదైనా ఒక్కడ జరిగితే చాలు, అమ్మో దేవుడు మా పక్కన కలిగాడు, మనకి ఏం చేయలేదు, మనకు రాలేదు అని అనుకుంటా ఉంటాం. దేవుడు అనేకమైన మేలు చేశాడు, వాటిని మర్చిపోతున్నాం కదా, వాటిని మర్చిపోతాం. కాబట్టి అవి చూసుకోకూడదు కదా. దేవుడు మనకి ఇచ్చిన విజయాలను మనం లెక్కలేదు కదా. దేవుడు స్తుతులు తెలుసుకుంటూ ముందుకెళ్దాం. దేవుడు మనకి అన్నిటిలో దేవుడు విజయము ఇచ్చే దేవుడు. హల్లెలూయా. కాబట్టి అమర్జరాజు చేసినట్టుగా కాకుండా మనం దేవుడు మెచ్చుకునే జీవితాన్ని మనం కోరుకోవాలి. దేవుడు ఏ జీవితాన్ని మెచ్చుకుంటారు చెప్పండి అమ్మా? యథార్థంగా ఆయనను సేవించే జీవితం. ఉందా చదువుకున్న సామెతల్లో, నీ ప్రవర్తన అంతటిని ఆయన చేతికి అప్పగించినప్పుడు దేవుడు నిన్ను ఫలింపజేస్తాడు, ముందుకు నిన్ను కొనసాగిస్తాడు. అట్ట దేవుడు మన సంఘస్థులందరినీ కూడా దేవునికి ఇష్టమైన రీతిలో మనల్ని హెచ్చించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. కృపగల స్తోత్రములు నాయన, మీరు ఇచ్చిన వర్తమానానికి వందనాలు. అమర్జరాజు జీవితంలో మన ఫెయిల్యూర్స్ మేము అన్ని తెలుసుకున్నాము. వారి జోలికి వెళ్లకుండా ప్రభావ మేము నేర్చుకుంటే కృతజ్ఞత కలిగిన నీ కౌన్సిలింగ్తో ప్రభావ మేము ముందుకు నడుచున్నట్లుగా అవిధేయకరమైనవి, నీకు అయిష్టమైనవి, దావీదు మహారాజు చెప్పినట్టుగా నీకు ఆయాసకరమైన మార్గములు
ఆయన ఉంటే తొలగించమని ప్రార్థన చేస్తాం. అట్లా మీరు ప్రార్థన చేయొచ్చు. విషయములతో మీ ముందు కొనసాగించబడినట్లుగా ఈ సంవత్సరం మీరు జైలు చూసినట్లుగా అది సహాయం చెప్పిన కోరుతూ యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వాక్యాన్ని విని ఆత్మీయంగా మీరు ఎంతగానో బలపడి ఉన్నారని మేము నమ్ముతున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అక్కర్లు ఉన్నట్లయితే తప్పకుండా మాకు తెలియచేయండి. మేము, మా కుటుంబము, సంఘము మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. అంతే కదండి, మీ గృహాల యొద్దకు వచ్చి మీకోసం ప్రార్థన చేయాలని మీరు కోరినట్లయితే మాకు ఫోన్ ద్వారా తెలియజేసినట్లయితే మా హన్నా ఉమెన్ ఫెలోషిప్ వారు మీ కుటుంబాల దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఎంతగానో ప్రార్థనలో, దేవుని వాక్యంలో ఆత్మీయంగా మిమ్మల్ని బలపరుస్తారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అక్కర్లకు మాకు తెలియచేయవలసిన మా చిరునామా పరిశుద్ధ ప్రవాహిని, పోస్ట్ బాక్స్ నెంబర్ 28, క్లౌపేట, 6th లైన్, ఒంగోలు.